నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల కలకలం. అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. పోగు బంధంతో ఫోన్ బంధం, సిరిసిల్ల నేత అద్భుత సృష్టి. వేములవాడ పురపాలక సంఘ పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతి నెల రుణ వాయిదాలను నగదుగా చెల్లించాల్సి ఉండగా ఇటీవల నగదు చెల్లింపుల సమయంలో 500 రూపాయల నకిలీ నోట్లు బయటపడటంతో సభ్యుల్లో భయాందోళన నెలకొంది. వేములవాడ పట్టణానికి చెందిన ఓ మహిళా పొదుపు సంఘం సభ్యులు సేకరించిన నగదును సంబంధిత టీం లీడర్లకు అప్పగించారు. ఆ నగదును శుక్రవారం బ్యాంకుల్లో ఖాతాలో జమ చేసేందుకు వెళ్లిన సమయంలో నకిలీ నోట్లు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా 500 రూపాయల నకిలీ నోటు రావడంతో సంఘ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదే సంఘానికి చెందిన సభ్యులకు గతంలో కూడా 2 సార్లు నకిలీ నోట్లు ఎదురుకావడంతో మూడోసారి కూడా అదే సమస్య పునరావృతం కావటం గమనార్హం. దీంతో ఇకపై సభ్యుల నుండి నగదు సేకరణపై భయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి నెలా చెల్లించాల్సిన నగదును ఒకే రోజున, అది కూడా బ్యాంకు పనివేళల్లోనే అందచేయాలని సంఘంలోని మహిళలకు సూచించినట్లు సమాచారం. ఈ విధంగా వెంటనే బ్యాంకులో జమ చేయడం ద్వారా నకిలీ నోట్ల సమస్యను తగ్గించవచ్చని సంఘ ప్రతినిధులు భావిస్తున్నారు. మొత్తంగా వేములవాడ పట్టణంలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అధికారులు, బ్యాంకు సిబ్బంది ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. వేములవాడలో రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. జాతరకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రాంతాలను క్రమబద్ధీకరించి తగినంత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులు సేద తీరేందుకు చెరువు ప్రాంతాన్ని నీటితో నింపి పరిసరాలను శుభ్రంగా ఉంచే చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లను సక్రమంగా రంగులతో గుర్తించి దర్శనానికి వచ్చే భక్తులకు సులభంగా మార్గనిర్దేశనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా పరంగా పోలీస్, ఆలయ సిబ్బందితో సమన్వయం పెంచుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను సజావుగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ప్రాంతంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామివారి ఆరట్టు మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి చేరుకుని అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. పూర్ణపుష్కరాంబా సమేత హరిహర పుత్రయ్యప్ప స్వామి దేవత అనుగ్రహ
రాములు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ నెల 14న బోయిన్పల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 530 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, మూడో దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పరిశీలనలో ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, జిల్లా సహాయ అధికారి రామకృష్ణ, నోడల్ అధికారి భారతి, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేజ్ 2లో 3 మండలాలు బోయిన్పల్లి, ఇల్లంతకుంట మరియు తంగల్పల్లి మండలాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేజ్లో 3 మండలాల్లో కలిపి 77 గ్రామాలు, 530 వార్డులలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్ రిలేటెడ్ మేము దాదాపు 1930 పోలింగ్ పర్సనల్స్ మరియు 930+ పోలీస్ పర్సనల్స్ ఏర్పాటు చేశాము. అన్ని మండలాలు హెడ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఫామ్ చేసి అక్కడ ఒక గ్రామంకి ఒక డెడికేటెడ్ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్, ఇక్కడ 2 to 3 విలేజెస్ కలిపి ఒక జోనల్ ఆఫీసర్, జోన్లో ఉన్న రూట్లో కూడా డివైడ్ చేసి రూట్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా సెక్యూరిటీ బందోబస్త్ కానీ, మైక్రో అబ్జర్వర్ కానీ, వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మా జిల్లా ప్రశాసన నుంచి మేము ఈ ఎలక్షన్ చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా జరగాలి అని చాలా సిద్ధంగా ఉన్నాము, ప్రిపేర్డ్గా ఉన్నాము. జనాలతో, ఓటర్లతో నా విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్కేల్లో వచ్చి మీ ఓట్ వేయాలి, మీ రైట్ టు ఓట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓటింగ్ టైమింగ్ విల్ బీ ఫ్రమ్ 7 AM to 1 PM. 2 PM నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. కన్సర్న్ ఓటర్స్కి అలౌడ్ ఉన్న ఐడి కార్డ్స్కి లిస్ట్ కూడా ప్రెస్లో ఇవ్వడం జరిగింది. ఏమైనా ఎలిజిబుల్ ఐడి కార్డ్ తీసుకొని వాళ్ళు వస్తే అక్కడ ఉన్న రిజిస్టర్డ్ ఓటర్స్కి ఖచ్చితంగా ఓట్ ఇవ్వాలి అని ఏర్పాటు చేశాం. మనకి పర్సన్స్ విత్ డిసేబిలిటీ కానీ సీనియర్ సిటిజన్లు కొరకు ప్రతి ఒక్క గ్రామంలో వీల్ చైర్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనం అందరం కలిపి మా మొత్తం టీం రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి తెలిపారు. మొత్తం 700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు 26 రూట్ మొబైల్స్, 7 జోనల్ టీమ్స్, 3 క్విక్ రియాక్షన్ టీమ్స్, 2 స్ట్రైకింగ్ ఫోర్స్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇప్పటి వరకు 9 కేసులు నమోదు చేసి 23.28 లక్షల నగదు, 1387 లీటర్ల మద్యం సీజ్ చేశామని చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ పదవి కోసం కాకుండా గ్రామ సేవకుడిగా సేవ చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నానని సర్పంచ్ అభ్యర్థి మాచెట్టి లచ్చయ్య తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు ఆశీర్వదించి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. చిప్పలపల్లి గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాచెట్టి లచ్చయ్య తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుతో గ్రామస్తులతో కలిసి ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ నమూనాలను ఓటర్లకు అందజేస్తూ ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటి నుండి తనకు ఓటు వేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పదవులు లేకున్నా గతంలో గ్రామంలో ఏ ఇంటికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారానికి కృషి చేశానని లచ్చయ్య తెలిపారు. గ్రామస్తులు కూడా తనను ఇంటిలో ఒక మనిషిలా ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన బలగం గ్రామ ప్రజలేనని, వారి నమ్మకం మరియు ఆశీర్వాదాలతోనే పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచానని చెప్పారు. అవకాశం వచ్చింది. చిప్పలపల్లి గ్రామ ప్రజలంతా నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు కలిసి బలపరిచిన అభ్యర్థిని నేను. చిప్పలపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులతో చిప్పలపల్లి గ్రామ సేవకుడిలా నన్ను గుర్తించి నాకు గ్రామ ప్రజలు భయపరిచిన అభ్యర్థిని నేను. కుల మతాలకు అతీతంగా అని కాదు, ఇంకా ఎన్ని అవసరాలు ఉన్నా కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ, తర్వాత వాటర్ ప్రాబ్లం కానీ, మినరల్ వాటర్ కానీ, తర్వాత ఈ చిప్పలపల్లి కాడ ఉన్న సాధక బాధకాలు అన్ని సమస్యలను తీర్చి చిప్పలపల్లి గ్రామ సేవకుడి లాగానే నేను పనిచేస్తాను. కానీ మీ ఇంటి బిడ్డ మీ బిడ్డగా వస్తుండు కాబట్టి నాకు ఒకసారి ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి నన్ను చిప్పలపల్లి గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ చిప్పలపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. దయచేసి నన్ను మరవకండి. ఈరోజు స్థానిక ఎన్నికల్లో వైశ్య కులానికి చెందిన మాచెట్టి లచ్చయ్యను సర్పంచ్ అభ్యర్థిగా మేమందరం బలపరచడం జరిగింది. ఊరిలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల కింద నుండి కూడా జరుగుతున్న అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని నిలబెట్టి అడుగుదామన్నా కూడా వాళ్ళకున్న రాజకీయ బలం కావచ్చు, వాళ్ళకున్న డబ్బు బలం కావచ్చు, ఎవరైతే జర అమాయకుడు లేదంటే బీదోడు ఉంటాడో వాడిని తొక్కేయడానికి చాలాసార్లు అక్కడ హామీలు ఉన్నాయి. అందులో మాత్రం ఏది కూడా చేయలేను అనకుండా ఉన్నది. అంటే ఎందుకంటే ఆయన చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. ఈజీగా అయితే అవి ఎలాంటి సమస్య అనేది సింపుల్గా ఉన్నాయి. మనం ఏదో అరిచేతిలో వైకుంఠం చూపించే రకంగా కాకుండా మనకు ఆ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. ఈ పనులు మనం దగ్గరుండి కూడా ఆయనతో నిలబెట్టుకొని చేపించుకోగలుగుతాము. వేరే వ్యక్తులు ఎవరిని ఎన్నుకున్నా ఈ పనుల గురించి కాదు కదా, వాళ్ళ ఇంటి ఆకలి కూడా దొక్కనియరు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఈ మాచెట్టి లచ్చయ్యతో కాదు. మాచెట్టి లక్ష్మణ్ అనేటనే ఇంటికి పిలిచి ఏ సమస్య ఉందో కూర్చోబెట్టుకొని మాట్లాడి, ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా కూర్చోబెట్టుకొని మాట్లాడి మన సమస్యలు తీరుస్తాడు. కంపల్సరిగా ఇది ఒకసారి గమనించి ఊరు ప్రజలందరూ మంచి మెజారిటీ ఇచ్చి మాచెట్టి లక్ష్మణ్ ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని మరి జనరల్ రిజర్వేషన్ రావడం వల్ల మరి గ్రామంలో ఉన్నటువంటి ఒకే ఒక్క కుటుంబమైన వైశ్యుడైన మన మాచెట్టి లచ్చన్న గారు వాళ్ళ చిప్పలపల్లిలోని మొదటి సర్పంచ్గా ఎన్నుకున్నది వీళ్ళ నాన్ననే. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు 10 సంవత్సరాలు మరి వీళ్ళ ఇంటి నుంచే రాజకీయ ప్రస్థానం అనేది చిప్పలపల్లి గ్రామంలో ప్రారంభమైంది. దఫాలుగా వాళ్ళ నాన్న దగ్గర చేసుకున్నటువంటి వాళ్ళే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగి ఉన్నది పునరుద్ధరణ చేసి దాన్ని ఉచితంగానే నీటిని పంపిణీ అక్కడనే చేయడం జరుగుతుంది. గతంలో కూడా మేము గ్రామంలో 16 సీసీ కెమెరాలు మా గ్రామ పెద్దల సహకారంతో వాటిని పెట్టడం జరిగింది. వాటిని కూడా నిరంతరాయంగా కొనసాగిస్తాడు. గ్రామంలో పురాతనమైనటువంటి పోచమ్మ దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం, దుర్గమ్మ దేవాలయం, ఇంకా స్థానికంగా ఉన్న దేవాలయాలు ఏ దేవాలయానికైనా నా వంతు సాయంగా నేను సొంత డబ్బులతో దాన్ని నిర్మించేయడానికి నేను ముందుకొస్తున్నా అని చెప్పిండు. అది 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్ 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో గ్రామానికి సరైన సంక్షేమం అందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులతో ప్రజల మన్ననలు పొందిందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, చీకోడు గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలుముల రామరెడ్డి, సర్పంచ్ అభ్యర్థి కరెడ్ల మమత, రాజా కిరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, కరెడ్ల కొండల్ రెడ్డి, కరెడ్ల అమరేశ్వర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్గు ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి క్రాప్ లోన్ మాఫీ కానీ ఇతర పథకాలు మరి పేదలకు అందిస్తున్న ప్రభుత్వం. నేను అందుకే నిర్ణయించుకున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పేద ప్రజలకు పనిచేయగలుగుతా అనే నిర్ణయంతో ఈ రోజు మరి నాకున్న అవగాహనతో, నాకున్న ఆలోచన విధంగా నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీని మరి చీకోడులో పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం మనం. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, కానీ మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రాగానే మీ అందరి యొక్క సహకారంతో ప్రతి ఊళ్ళో కూడా ఇలా ఇందిరమ్మ ఇళ్ళ పూజలు చేసుకుని ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు కూడా చేసుకుంటారు. వైన మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ బేస్మెంట్ లేవగానే ₹1,00,000, పిల్లలు లేవగానే ₹1,00,000, దాంతో పాటు స్లాబ్ లేవగానే ₹2,00,000, ఇలా బాత్రూమ్లు కట్టుకునే ₹1,00,000 ఇచ్చే విధంగా ఎవరి దళారుల యొక్క అవకాశం లేదు. ఇలా నువ్వు 50,000 ఇయ్యి, 20,000 ఇయ్యి, ₹1,00,000 ఇయ్యి, నీకు ఇల్లు ఇస్తాను ఆధారం లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీల ద్వారా పారదర్శకంగా ఎవరి యొక్క ప్రోత్సాహం లేకుండా కొంతమంది పెద్దలకు రాకపోవచ్చు నిజంగా కూడా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, దాంతో పాటు గ్యాస్ సిలిండర్ నమ్మే కార్యక్రమం కూడా వాళ్ళ ద్వారా చేపడుతున్న త్వరలోనే. అంతేకాకుండా మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, మహిళలకు బస్సులు ఇస్తున్నాం, మహిళలకే ఇవాళ మళ్ళీ మేము రైస్ మిల్లులను కూడా ఇచ్చుకునే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయబోతుంది. ఎందుకంటే ఇంటిని దిద్దేది ఇల్లాలు, ఇంటిని ఇల్లాలు దిద్దిన తర్వాత ఇల్లు ఒక్కిల్లు పక్కిల్లు బాగుపడుకుంటూ పోతే ఊరు బాగుపడుతుంది. ఆ ఊరు బాగుపడిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మహిళల చేతుల్లో ఇవాళ సాధికారత ఉంటే, మహిళా సాధికారత సాధిస్తే ఇవాళ రాష్ట్రం కూడా ఆర్థికంగా సాధికారత సాధిస్తుందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గట్టిగా భావించింది. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాదాసు ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నోచుకొని గ్రామాలని ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బరిలోకి దిగిన ఆంజనేయులు యువకులు మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. అవకాశం ఇస్తే ప్రభుత్వ సహాయంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఒకటో నెంబర్ మీద గెలిపించండి. ఉంటాడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, సరేనమ్మా. మనకు ఆపదకు ఆదుకునే పర్సన్. నామాపూర్ గ్రామ ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారము. మాదాసు అనిల్ గారికి 1వ నంబర్ బ్యాలెట్ పైన ఉంగరం ఓటు వేసి గెలిపించగలరని నామాపూర్ ప్రజలకి వేడుకుంటున్నా. మాదాసు అనిల్ ఈ గ్రామ వాస్తవుడు, అందుబాటులో ఉండే వ్యక్తి, ఆపదకి అందుబాటులో ఉండి అందరినీ కలుపుకొని ఈ ఊరు డెవలప్మెంట్ సిరిసిల్ల జిల్లాలోని నామాపూర్ గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే మాదాసు అనిల్ గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని నామాపూర్ ప్రజలకి వేడుకుంటున్నాను. నామాపూర్ గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా యువతకు, వివిధ కుల సంఘాలకు, అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. నా పేరు మాదాస్ అనిల్. నేను నామాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. నేను గతంలో నామాపూర్ గ్రామ సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన. నామాపూర్ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ కావాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కావాలని గతంలో అనేక పోరాటాలు చేసిన. ఈసారి నాకు ఒక సర్పంచ్గా పోటీ చేసినటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఒక్కసారి నన్ను గెలిపిస్తే నామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఈ సమస్యలను నన్ను కనుక గెలిపించినట్లయితే ఖచ్చితంగా నేను పరిష్కరిస్తా. ఈ సమస్యలను పరిష్కరించడమే కాకుండా మీకు ఆపదున్నా, సంపతున్నా,
ఎలాంటి ఇబ్బందులున్నా ప్రతి దాంట్లో నేను ముందుంటా, మీ వెన్నంటి ఉంటా. నేను ఊరిలో పుట్టినటువంటి వ్యక్తిని, ఊరును దాటి వెళ్ళేటటువంటి వ్యక్తిని కాదు. ఈ ఊర్లోనే ఉంటా, మీకు వెన్నంటి ఉంటా అని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా యొక్క గుర్తు వచ్చి ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తు పైన మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆశీర్వదించగలరని వేడుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముస్తాబాద్ మండలం మొరాయిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సందుపట్ల చిన్న అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసి నాయకుడిని గెలిపించుకోవాలని ఓట్లను కోరారు. సెస్ డైరెక్టర్గా రైతుల సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తున్నానని, మొరాయిపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. మేము గ్రామంలో ఇంతకుముందు 2014 నుంచి 2018 దాకా మా మిస్సెస్ సందుపట్ల పద్మ సర్పంచ్గా చేశారు. మేము ఉన్న 5 సంవత్సరాలు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేసినాము, గ్రామంలో ఏం చేసినాము, మొర్రాయిపల్లిలో పంచాయతీలు లేకుండా మేమున్న 5 సంవత్సరాలు ఒక దడవత పెట్టుకోకుండా ప్రజలను నష్టం చేయలే. అంతకుముందు కూడా ఏ సర్పంచ్ ఉన్నా మేము సహకరించినాం చేదోడు వాదోడుగా. తర్వాత వచ్చిన సర్పంచుడు కూడా చేదోడు వాదోడుగా సర్పంచ్ అయినా ఖచ్చితంగా మేము స్టేజ్లో ఉన్నాం కాబట్టి సహకరించవలసిందే. గ్రామాలలో సీసీ రోడ్డు 24 లక్షలు పెట్టి సీసీ రోడ్డు పోయడం జరిగింది. దానికి సంబంధించిన లైట్లు కూడా రామచర్ల దాకా నేనే 32 పోల్లకు డబ్బులు కట్టి ఆందాక సీట్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో కూడా అక్కడక్కడ పోల్లు లేకపోతే కూడా గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు కట్టి అన్ని ఇళ్లకు పోల్లేసి బుగ్గ మెలిగిచ్చిన చరిత్ర నాది. వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు, నేను అన్నీ చేసిన కాబట్టి నిర్భయంగా చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు బాగా ఆలోచన చేయాలి, పని చేసిన వాళ్ళనే ఎన్నుకోవాలి. నేనున్న ఈ సెస్ డైరెక్టర్ ఇంకా 2 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పటికే మా ఊళ్ళో 70% కరెంటు ప్రాబ్లం లేకుండా చేసిన ఇంకొక 2 ట్రాన్స్ఫారాలు అయితే అయిపోతాయి. అవి కూడా ఈ నెల లోపల చేస్తా రైతులు సహకరిస్తే. ఇంకా ఎక్కడన్నా విలేజ్లో లూజ్ పోల్లు ఉంటే కూడా 100% ఈ 2-3 నెలల లోపల నేను ఒక నెల రోజుల తర్వాత మీటింగ్ పెడతా. ఇక్కడ మొర్రాయిపల్లిలో ఇవ్వలకు లూజ్ పోల్ కావాలన్నా ఖచ్చితంగా ప్రతి బాయికాడని చేసేసి. సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించిన వినూత్న క్యూఆర్ కోడ్ శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలో ఆవిష్కరించారు. పోగు బంధంతో ఫోన్ బంధం కాన్సెప్ట్తో రూపొందించిన ఈ శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు, యాదాద్రి ఆలయ వైభవం కనిపించేలా రూపొందించారు. కేవలం 15 రోజుల్లో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన విజయ్ కుమార్ ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ శాలువాను కేసీఆర్కు అందజేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సాధారణ ఎన్నికల కోసం పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. తిమ్మాపూర్ మండలం వాగేశ్వరి కాలేజ్ మరియు మానకొండూరు మండలంలో హైస్కూల్ సెంటర్లను తనిఖీ చేశారు. కలెక్టర్ సిబ్బందికి పర్యవేక్షణలో పూర్తి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సరైన రవాణా అందించేందుకు సూచనలు చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించాలని ఆదేశించారు. Be seated on your allotted. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపురంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేసి అనంతరం దేవాలయ పరిసరాల్లో గజ గౌరీ వ్రతం నిర్వహించారు. గతంలో పట్టణంలో అయ్యప్ప స్వామి విగ్రహంతో ఊరేగింపు నిర్వహించి దేవాలయ ధర్మగుండంలో చక్రస్నానం జరుపుకునేవారు. అయితే ప్రస్తుతం పట్టణంలో రోడ్లన్నీ మరమ్మతుల క్రమంలో ఉండటంతో చక్రస్నానం ఆలయంలోనే నిర్వహించారు. మధ్యాహ్నం అయ్యప్ప స్వామి వారికి భిక్ష, సాయంత్రం పడిపూజ ఘనంగా జరిగింది. వేలాది అయ్యప్ప స్వామి భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు ఈ పూజల్లో పాల్గొని భక్తి పారవస్యంలో మునిగారు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.